హాయ్ అండి, బీరకాయ రొయ్య పొట్టు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బాగా శుభ్రంగా కడుక్కున్న రొయ్య పొట్టుని ముందుగా 5 నిమిషాలు వేయించుకోవాలి నూనెలో బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉప్పు వేసుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గిపోయాక ఇంతకీ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే తగినంత కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని, బీరకాయల్లో చాలా వాటర్ ఉంటుంది కదా, సో దాంతోనే మ్యాక్సిమం కర్రీ అయితే ఉడికిపోతుంది. కర్రీ దగ్గర పడుతుందనగా మనం తీసుకున్న రేపట్టు వేసుకుని 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని, వాటర్ సరిపోకపోతే వేసుకోమన్నాను కదా, సో నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టి బాగా దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకుంటే బీరకాయ రొయ్య పొట్టు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.